రాజంపేటలో ఒక పార్లమెంటు కేంద్రంగా ఒక సబ్ కలెక్టర్ ఆఫీసు ఇక్కడ మెయింటైన్ చేస్తూ దీన్ని రాజంపేట పార్లమెంట్ కేంద్రంగా ఎప్పటి నుంచో ఉంది. అటువంటి కేంద్రాన్ని గత పాలకులు వాళ్ళ యొక్క స్వలాభాల కోసము ఈ రాజంపేటను తీసుకెళ్లి రాయచోటి కేంద్రంగా పెట్టి ఇక్కడ ప్రజలకు ఎంతో అన్యాయం జరగడం జరిగింది. సో 2 ముక్కలు చేశారు. అందులో ఒక ముక్క మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది. మదనపల్లి జిల్లా కేంద్రం చేసిన తర్వాత ఇప్పుడు రాజంపేటని ఇప్పుడు అన్నిటికీ 3 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఆ 3 నియోజకవర్గాలకు మధ్యలో ఉన్నటువంటి రాజంపేటను మన జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి మన వారందరూ మన రాజంపేట కోడూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో తీవ్రంగా కష్టపడుతూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ మనం కాపాడుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతిరోజు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం యొక్క దృష్టికి వెళ్ళాలనే తలుపుతో కార్యక్రమాలు ముమ్మరం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థి, ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి ఒక్క ఉద్యోగి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన జిల్లా కేంద్రం వచ్చేంత వరకు మన కష్టాన్ని విడనాడకుండా మనం ఎప్పుడు కూడా ఈరోజు మనము కొద్దిగా అలసత్వం ప్రదర్శిస్తే రేపు మన భావితరాల వాళ్ళకి, మన కొడుకులకి, మనవళ్ళకి, మనవరాలకి వాళ్ళందరూ కూడా మనల్ని తిట్టుకునే పరిస్థితి రాకూడదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈరోజు మనం రోడ్లు ఎక్కడం అనేది నిజంగా సబబే. ఎందుకంటే మన నిరసనని గవర్నమెంట్కి తెలియజేయడం అనేది చాలా మంచి పద్ధతి. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమాల్లో రోజు జేఏసీ వారి ఆధ్వర్యంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరూ సొంతంగా నాది అన్నట్టుగా రోడ్ల మీదకి రావడము, వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ మన హక్కును కాపాడుకుంటూ మన యొక్క రాజంపేటని జిల్లా కేంద్రంగా చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని, అలాగే కుటుంబ ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రాజంపేట ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చి ఇదే వేదిక దగ్గరికి మేము రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తాం అని మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆ మాట మీద నిలబడేట్టుగా మనం కూడా మన ప్రజలకు కూడా మనం కూడా వాళ్ళకి నిరసనను తెలియజేస్తూ ఇంత ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. ఇక్కడి నుంచి రాయచోటి ప్రాంతానికి వెళ్ళాలంటే రోడ్డు సరిగా లేదు. ఇక్కడ కోడూరు వాళ్ళు అక్కడికి పోవాలంటే 100 కిలోమీటర్ల పైన వెళ్లాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం జిల్లా సాధన కోసం ఎంత చేసినా తక్కువే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జిల్లా సాధనలో ఎంతో ముందుండి నా బాధ్యతగా, అంటే ఎవరో ఏదో చేస్తే జేఏసీ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చాట్ ఇస్తారు, ఆ జేఏసీ వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు చెప్పినట్టు మనం చేద్దామని కాకుండా మన మనసులో మనకు పుట్టాలి. మనది ఇది, మన ఊరు, మనం పుట్టి పెరిగిన గడ్డ, మనం పెరిగిన ప్రాంతం, మనం ఇక్కడే పోతాం. కానీ మనం చేసే నష్టం భావితరాలకు ఉండకూడదు. రోడ్ల మీద పెట్టారు అనే మాట రాకుండా ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాన్ని కూడా మనము పల్లెలు కూడా తీసుకెళ్లాలని జేఏసీ వారికి మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని పల్లెలకు తీసుకెళ్తే అక్కడ స్వచ్ఛందంగా వాళ్ళలో కూడా ఒక మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి ఉద్యమం యొక్క ఎందుకు ఉద్యమం చేస్తున్నాము, ఏదో జేఏసీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారా, లేకుంటే ఏదో కొన్ని పార్టీలు చేస్తున్నారా, లేకుంటే కొంత ఊర్లో చేస్తున్నారా అనేది కాకుండా ప్రతి ఒక్కరికి ఇది నా వంతు, నా బాధ్యత అనే పద్ధతిలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జిల్లా కేంద్రము రావడానికి అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం మనది. ఎందుకంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు మార్గం ఉంది, రైలు మార్గం ఉంది, అలాగే విమాన మార్గం ఉంది. ఇక్కడ రాజంపేట పుష్కలంగా ఉద్యానవన పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాంతాన్ని రాజంపేట కేంద్రంగా, జిల్లా కేంద్రంగా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయించాలని మనం ప్రతి ఒక్కరూ పేరున అంటే ఎన్ని రోజులైనా సరే మనం కష్టపడి దీన్ని సాధించుకునేంత వరకు మన శ్రమ పడుతూనే ఉండాలి.
అలాగే నా వంతు నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చస్తాను. కాబట్టి ఈ ప్రాంతం కోసం నాకు నేను ఏ పనైనా చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాను. అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన చేత కూడా ఒప్పించి ఆయనను కూడా రాజంపేట జిల్లాకు సుముఖంగా ముందుకు వచ్చేందుకు నా ప్రయత్నం నేను చేస్తాను. మీరందరూ కూడా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.